థిక్ కలర్ ఉంది చూడండి, అసలు సూపర్ కదా. హ్యాపీ ఉంది. ఇటు వచ్చేసేసి విరజాజులు. నేను ఇవాళైతే కొంచెం ఓర్పుగా ఉంది, వాన అనేది తగ్గింది, మళ్ళీ మబ్బు పట్టింది. ఇవాళ పడిపోద్ది నాకు తెలిసి వాన, ఏం ఆగదు. ఇక మొక్కల్లో ఉన్న గడ్డి పీక్కోవడం, గడ్డి పీకే పనులు అన్నీ చేపట్టి ఈరోజు పువ్వులు కోయలేదు. ఇంకా తగ్గినాయి పువ్వులు, కాపు తగ్గింది, మళ్ళీ వస్తాయి. ఇవన్నీ ఇది అయిపోయింది కాపు. బాగా పీయాలి అంటే దీనికి కాపు అయిపోయింది. ఇంకా మగ్గులు కూడా ఏం లేదు చూసారా. అవగానే మనం ఇట్లా తీసేసుకుంటే మళ్ళీ కొత్తగా అనేది వస్తాయి. అలా నేను వారం క్రితం చేశాను. వారం క్రితం చేసిన తర్వాత ఇదిగోండి మళ్ళీ మొదలవుతుంది మొగ్గ. అదనమాట. చూస్తానికి కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. అన్నీ మొగ్గ అయిపోయింది, మొగ్గ అవ్వండి, అన్నీ ఒకేలాగా ఉంటాయి. టిప్పు అనిపిస్తుంది. మళ్ళీ అలా చేసిన తర్వాత మళ్ళీ ఇలా వచ్చింది, ఏదో వైరస్ లాగా వచ్చింది. ఇది ఏంటో అర్థం కావట్లేదు నాకు. కానీ ఈ సంవత్సరం పువ్వుల మటుకు బాగా అంటే బాగా ఇచ్చింది అన్నమాట. ఒక అద్భుతం. మీకు సీతాకోక చిలుకలు చూసారా కదా, గులాబీ మొక్క మీద అటొకటి ఇటొకటి కబుర్లు చెప్పుకుంటున్నాయి. అది ఈ వాన పడే టైంలోనేనండి అన్నీ కనిపిస్తాయి. రకరకాల పక్షులు, తూనీగలు, సీతాకోక చిలుకలు ఈ టైంలోనే కనిపిస్తాయి. అసలు నేను మొక్కల్ని ఎక్కువగా ఇష్టపడి పెంచడానికి కారణం ఒకటే, ఆ కలర్స్ని చూసి, ఆ మకరందానికి, ఆ రంగురంగుల కలర్స్కి అట్రాక్ట్ అయ్యి మొక్కల మీద వాళ్తాయి. వాటిని చూస్తే మనకు ఆనందం, ఆహ్లాదం కలుగుతుంది. మనసుకి ఎంతో ప్రశాంతత కలుగుతుంది. అందుకని చెప్పి నేను అలా పెంచుతాను. బ్యూటిఫుల్ కదా, చాలా చాలా మంచి. సరే, వాటిని మనం డిస్టర్బ్ అయితే చేయొద్దు, అదన్నమాట.